నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 7th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి 7th లెసన్ 7th యూనిట్ ద బాండ్ ఆఫ్ లవ్. ఈ లెసన్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ 7th క్లాస్ మొత్తం ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు 8th స్టార్ట్ చేసే ముందు 3rd 4th 5th కంప్లీట్ చేసుకుందాం. ఈ లోపు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అవి 8th క్లాస్ సంబంధించిన ఎగ్జామ్స్ అంటే కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ లోపే తొందరగా జాయిన్ అవ్వడానికి అయితే మీరు ఇంట్రెస్ట్ పెట్టండి. ఒక్కసారి మీరు జాయిన్ అయితే మరలా మీరు అమౌంట్ చెల్లించే అవసరం లేదు. అది ఒకటి టెట్ కానీ డిఎస్ కానీ ఎగ్జామ్ రాసుకునేంత వరకు మీరు మధ్యలో అమౌంట్ అయితే ఎక్కడ ఇవ్వక్కర్లేదు, రూపాయి కూడా పెట్టనవసరం లేదు. సో ఒక్కసారి జాయిన్ అవ్వండి, అది కూడా చాలా తక్కువ అమౌంట్. మీరు మిగతా వాళ్ళని అడిగేసిన తర్వాతే ఎగ్జామ్స్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన బిట్లు ఎలా ఉంటాయంటే ప్రతిదీ పేజ్ నెంబర్తో ఉంటుంది. అంతేకాకుండా ఆలోచించే విధంగా బిట్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్ బిట్ కాకుండా ఆలోచించే విధంగా ఉంటాయి. ఎగ్జామ్స్ ఎన్నిసార్లు రాస్తే మనకి అంత బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఆలోచన చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, దాంట్లో పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఏ నెంబర్కి అమౌంట్ అయితే సెండ్ చేయాలో, ఏ నెంబర్కి వాట్సాప్ చేయాలో అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఆ యొక్క డీటెయిల్స్ తెలుసుకొని వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ప్యాంటింగ్, బ్రీత్లెస్. మీనింగ్ ఆఫ్ ది వర్డ్ స్కూటెడ్, ran away. Meaning of the word grab, snatch. The back of a person's or animal's neck, scruff. Identify the missing letter in the following word. Ingredients. Ingredients spelling INGREDIENTS. Ingredients. Which is the appropriate place in the sentence to express the word seldom, often? In the middle. మీరు టెక్స్ట్ బుక్ చదివితే మీకు అర్థమవుతుందండి. ఇన్ ద మిడిల్లో సెల్డమ్, ఆఫ్టెన్ అనేవి వస్తాయి, అంటే ఆఫెన్. యు బ్యాక్డ్ వెల్ ద కేక్. ఐడెంటిఫై ద సెంటెన్స్ బై ప్లేసింగ్ ద అడ్వర్బ్స్ ఇన్ ద అప్రోపరేట్ ప్లేస్. యు బ్యాక్డ్ ద కేక్ వెల్. వెల్ అనేది చివరి వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కమ్స్ అండర్ అడ్వర్బ్ ఆఫ్ కన్ఫర్మేషన్? డెఫినెట్లీ, షూర్లీ, ఇండీడ్, ఆల్ ది అబవ్. ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ కన్ఫర్మేషన్ కిందకు వస్తాయండి. విచ్ ఈజ్ ద అప్రోప్రియేట్ ప్లేస్ ఇన్ ద సెంటెన్స్ టు ఎక్స్ప్రెస్ ద వర్డ్స్ గ్రేస్ఫుల్లీ, హ్యాపీలీ. ఇవి ఎక్కడ వస్తాయని అడుగుతున్నారు. ఏ ప్లేస్ అనేది అట్ ద ఎండ్ పాయింట్లో వస్తాయి. బాబా ఏట్ ఎవ్రీథింగ్. హియర్ ఏట్ యాక్షన్ వర్డ్. ఇవి పాస్ట్ టెన్స్ సంబంధించినవి, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ సంబంధించినవి. సో ఏట్ లేకపోతే కంప్లీటెడ్, ఇవన్నీ యాక్షన్ వర్డ్స్ కింద వస్తాయి. విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్? యాక్షన్ వర్డ్స్ ఆర్ కాల్డ్ వర్బ్స్. They denote completed actions. They are used in simple past tense. So all are correct. Open the door. What kind of sentence is this? Imperative sentence. Do it at once. Change into the passive voice. Let it be done at once. Meaning of the word adorable, lovable. సో ఇంతే టీచర్స్ ఈ లెసన్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. మీరు ఇంకా మిగిలిన లెసన్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అయితే ఉంచాను. ఇంగ్లీష్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ 8th క్లాస్ సంబంధించిన బిట్స్ అయితే చూద్దాం. ఇంకా మీరు ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు డీటెయిల్స్ తెలుసుకొని ఎగ్జామ్స్ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.